పౌల్ట్రీ ఫార్మర్స్ అందరికీ నమస్కారం. వీడియోలో చూస్తున్న బాయిలర్ చిక్స్ని మా పీపీఎఫ్ హ్యాచరీ నుండి 3000 వెంకాప్ 430Y బాయిలర్ చిక్స్ని కస్టమర్ తీసుకోవడం జరిగింది. వీడియోలో చూస్తున్నట్లయితే ఈ కస్టమర్ బ్రూడింగ్ని బాగా చేశారు, కానీ బ్రూడింగ్లో ఫీడర్స్ డ్రింకర్స్ ఇంకా పెట్టలేదు. చిక్స్ ట్రాన్స్పోర్టేషన్ వల్ల స్ట్రెస్కి గురయ్యి ఉంటాయి కాబట్టి వాటికి ముందుగా బ్రూడింగ్లో దించుకోగానే గ్లూకోజ్ వాటర్ కానీ విటమిన్ సప్లిమెంట్స్ కలిపిన వాటర్ కానీ ఇవ్వాలి. ఇలా ఇవ్వడం వల్ల వాటికి ట్రాన్స్పోర్టేషన్ స్ట్రెస్ అనేది తగ్గి యాక్టివ్గా ఉంటాయి. కాబట్టి బ్రూడింగ్లో ఫీడర్స్ డ్రింకర్స్ పెట్టిన తర్వాతనే చిక్స్ని బ్రూడింగ్లో దించుకోవాలి. చిక్స్ వచ్చిన మొదటి 7 రోజులు మనం వాటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అప్పుడే మనకు బాయిలర్ కోళ్ళలో మంచి గ్రోత్ వస్తుంది మరియు మోర్టాలిటీ కూడా తగ్గుతుంది. పౌల్ట్రీ ఫార్మర్స్కి ఎవరికైనా హెల్తీ అండ్ క్వాలిటీ వెంకాప్ 430Y బాయిలర్ చిక్స్ కావాలి అంటే వెంటనే మా పీపీఎఫ్ హ్యాచరీని సంప్రదించండి. మా దగ్గర చిక్స్ మాత్రమే కాకుండా ఈ చిక్స్కి సంబంధించిన ఫీడ్ అండ్ మెడిసిన్స్ కూడా అవైలబుల్ ఉంటుంది. కొత్తగా బాయిలర్ ఫార్మింగ్ చేయాలనుకునే వారికి మా దగ్గర పౌల్ట్రీ ఫార్మింగ్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఈ వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.